భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ సైనికులు వచ్చి సైనికులకు సహకరించాలని మాజీ రిటైర్డ్ ఆర్మీ అడప శంకర్ అన్నారు. ఇక ప్రధాని మోదీ నిర్ణయం సరైందేనని ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న మాజీ రిటైర్డ్ ఆర్మీ అడప శంకర్తో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. ఘటన తర్వాత మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని యావత్ భారత పౌరులంతా కూడా ఎదురు చూశారు. ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్పై యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. గత రోజులుగా కూడా యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు చేస్తున్నా సరే దాన్ని తిప్పికొడుతున్నారు మన సైనికులు. అయితే ఈ యుద్ధ వాతావరణం సంబంధించి అసలు ఆపరేషన్ సింధుపై మనతో మాజీ ఆర్మీ అడప శంకర్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కూడా ఆర్మీలో వర్క్ చేశారు. ఈరోజు ఆపరేషన్ సింధు ఎలా ఉండబోతుంది? అసలు ఏంటి సార్, అసలు ఆపరేషన్ సింధు ఏంటి సార్? మేడం, మనకి పర్యాటకులు కాశ్మీర్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న 28 మందిని దారుణంగా ఉగ్రవాదులు హతమార్చారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ఏం చేయని పరిస్థితుల్లో అప్పుడు అంత దారుణంగా చంపింది ఉగ్రవాదులే. ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? మనకి ప్రేరేపిత పాకిస్తాన్లో తయారు చేసిన ఉగ్రవాదులే వచ్చి మన మీద అటాక్ చేస్తున్నారు. అందువల్లే ఆ ఉగ్రవాదుల్ని మన ప్రజల్ని హతమార్చిన కారణంగా టైం ఇచ్చారు. మన భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు సమయం ఇచ్చారో సమయం లోపల ఏ విధమైన యాక్షన్ అటువైపు నుంచి లేక సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్ కింద అక్కడ ఉన్న మన ఎల్ఓసిలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి వాటిని లేపేశారు. అక్కడ కూడా ఉగ్రవాద స్థావరాలను లేపారు తప్ప అక్కడ ప్రజలకు కానీ అక్కడ యొక్క ప్రాపర్టీస్ కానీ ఏ విధమైన నష్టం వాటిల్లకుండా ఓన్లీ ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే లేపడం జరిగింది. దీని ముఖ్య కారణం మనం ఎందుకంటే ఆపరేషన్ సింధు పేరుతో ఈ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్ళడానికి కారణము మన ప్రజలను చెప్పి మన ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని తుడిపేశారు. అదే ఒక ఇష్యూని తీసుకొని మోడీ గారు కూడా ప్రమాణం చేశారు, శపథం చేశారు కూడా. ఎవరైతే ఈ యొక్క హత్యాకాండకి పాల్పడ్డారో వాళ్ళని హతమార్చడమే కాకుండా వారిని ప్రేరేపించిన ప్రతి ఒక్కరిని వదలమని చెప్పేసి మీడియా ముఖంగా దేశం మొత్తానికైనా ప్రమాణం చేయడం జరిగింది. ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క భాషను కూడా విన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మన భారతీయులు ఎటువంటి సపోర్ట్ ఇస్తే సైనికులకి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక 3 ఫోర్సెస్ ఉన్నాయమ్మా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అది కాకుండా భారతదేశానికి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి భారత ప్రజలందరూ కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ వారికి, భారతదేశానికి కూడా ప్రభుత్వానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ వారికి మొరాల్ మోటివేషన్ చేస్తూ సపోర్ట్ ఇవ్వాలా. అన్ని విధాలుగా అవసరమైతే దేశానికి మన దేశ ప్రజలందరూ కూడా భారత సైన్యానికి సపోర్ట్ ఇవ్వాలండి. నిన్న వాళ్ళు డ్రోన్స్ కూడా రిలీజ్ చేశారు. మన వాళ్ళని దాన్ని తిప్పికొట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ దొంగ వేషాలు వేస్తుందని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మా. వాళ్ళు ఏంటంటే వాళ్ళని పంపించి మన మీద అటాక్ చేయిస్తూ మనం చేసామని చెప్పడం జరుగుతుంది. ఏ డ్రోన్లు ఎలాంటి మిసైల్స్ ఏది వచ్చినా కూడా మనం మధ్యలోనే దాన్ని బ్లాస్ట్ చేసేసి తునాతునకలు చేయగల శక్తి సామర్థ్యాలు మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఉన్నాయి. మన భారతదేశం చాలా బలమైన దేశం, దాన్ని వాళ్ళు ఏం చేయలేరు. ఇది ఏదైతే భారతీయుల కోసము జవాన్లంతా కూడా అక్కడ బోర్డర్లో ఎంతో కునుకు మీద కళ్ళ మీద కునుకు కూడా లేకుండా అక్కడ పనిచేస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు సిచ్యువేషన్లో మనమంతా కూడా పూర్తి స్థాయిగా సపోర్ట్ చేయాలని చెప్పి ఎక్స్ ఆర్మీ అడపా శంకర్ గారు చెప్తున్నారు. అలాగే ఆయన చేసిన హయాంలో కూడా ఇటువంటి విషయంలో కూడా మేము చాలా కేర్ఫుల్గా పనిచేసామని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను రిటైర్లో ఉన్నా సరే ఖచ్చితంగా నేనైతే ప్రజల కోసం అయితే ముందుకు వెళ్తానని చెప్తున్నారు. ఇది ఓవర్ టు స్టూడియో.